అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. సీఎం రేవంత్ రెడ్డి అబద్దాల కోరు అని మండిపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రేవంత్ రెడ్డి తన శిష్యుడేనన్నారు. 7 సార్లు గెలిచిన తాను ఇలాగే ఉంటే 3 సార్లు గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. అబద్దాలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలకేం చేయడం లేదంటూ దుయ్యబట్టారు. రాయపర్తి మండల కేంద్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 80% స్థానాలను సొంతం చేసుకుంటుందన్నారు. మాటలు ఎప్పుడు కాదు, ఈ బోకర్ మాటలు నాకు రావు. బోకర్ మాటలు ఎక్కువ వచ్చేది ఒక రేవంత్ రెడ్డికే వచ్చేది. నా శిష్యుడే కానీ ఎక్కువ మాట్లాడి నా ఎంబడి తిరుగుకుంటా వద్దురా అబద్ధాలు ఆడొద్దురా అంటే మీ తిరుగుంటే నచ్చదా లేదు. వాస్తవం నేను 7 సార్లు గెలిచిన వాళ్ళు ఇట్టున్నా, 3 సార్లు గెలిచిన వాళ్ళు ముఖ్యమంత్రి. అప్పుడప్పుడు ఊళ్ళల్లో కూడా తెలుసు మాయ మాటలు చెప్పినోడు మంచి పైకొత్తు. ఈ ఎలక్షన్ల వరకే అన్న నాటకాలు. ఎలక్షన్లు అయిపోయినాక దుకాణం ఎత్తేస్తాడని ఇలా ఢిల్లీలో నిన్న పోతే కూడా రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇయ్యలే. ఎందుకు ఇయ్యలేదనుకుంటారు? ఇప్పుడు దొంగ వీళ్ళకి ఇయ్యనన్నాడు. అబద్ధం ఆడతాను, మోసం చేస్తాను, మీ దగ్గర రానియపోన్నాడు. రాహుల్ గాంధీ కూడా తెచ్చిపోయింది మీ గుణం. అందరు అంటారు అటు పక్కకున్న వాళ్ళు నాకు చెప్తున్నవారు. ఏ